నువ్వు పరిచయం కాకముందు నా సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ఉండేది. కానీ నువ్వు పరిచయం అయ్యాక ఆ సెల్ ఫోన్ నా పక్కనే ఉంటోంది. దానికి కారణం నీ దగ్గర నుండి వచ్చే మెసేజెస్, కాల్స్ కోసం మాత్రమే. ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చనిపోతుంటే పిచ్చి వాళ్ళు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ బాధ ఏంటో అనుభవిస్తుంటే తెలుస్తోంది. ప్రేమలో ఉన్నప్పుడు 1,00,000 సార్లు అడుగుతారు, తిన్నావా తిన్నావా అని. విడిపోయాక తిన్నావా అని కాదు కదా, ఎలా ఉన్నావా అని కూడా అడగరు, వచ్చి చూడరు. మనసు చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చచ్చిపోతే ఆ బాధ అనుభవించే వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఇష్టమైన వాళ్ళు మనల్ని నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం. కోపంలో ఒక్క మాట అనగానే మనలో మనమే నలిగిపోతాం. కానీ వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ తగ్గదు. అదే స్వచ్ఛమైన ప్రేమ అంటే. నువ్వు నాకు కావాలి నిమిషానికి ఒకసారి ఐ లవ్ యూ చెప్పడానికి కాదు, లైఫ్ లాంగ్ ఆ మాట మీద నిలబడడానికి. నువ్వు నాకు కావాలి నాకు ఆనందం వచ్చినప్పుడు హక్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పడానికి కాదు, బాధలో ఉన్నప్పుడు తలని మీరు ఐఎమ్ విత్ యు అని చెప్పడానికి. నువ్వు నాకు కావాలి పుట్టినరోజున అందరికంటే ముందు విష్ చేయడానికి కాదు, నా జన్మ నీకోసమే అని 100 ఏళ్ల ప్రేమను చూపించడానికి. నువ్వు నాకు కావాలి గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడానికి కాదు, నా జీవితాన్ని నీకే గిఫ్ట్ గా ఇవ్వడానికి. నువ్వు నాకు కావాలి అమ్మ ప్రేమను చూపించడానికి కాదు, అమ్మ ప్రేమని మర్చిపోయేలా చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ బజ్జా.